హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రేయ అట్ ఫోర్త్ సిటీ. ఫోర్త్ సిటీ గురించి మీకు తెలుసు కదా. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఫోర్త్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అనమాట. ఇది న్యూయార్క్, లండన్ లాగా న్యూ సిటీ హైదరాబాద్లో హైటెక్ సిటీ అలాగో ఫోర్త్ సిటీ కొత్తగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఫోర్త్ సిటీలోనే ఆమన్గల్ కూడా వచ్చింది. సో ఇందులో మనం వెంచర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 11 ఏకర్స్లో ఉంది. సో చూసారు కదా లేఅవుట్ మీరు. 11 ఏకర్స్లో మీకు ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ప్లాటింగ్ ఉంది. ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, నార్త్ కూడా ఉన్నాయి, సౌత్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సండే రోజు మనకి సైట్ విజిట్లు ఎక్కువగా ఉంటాయి. చూడండి, చుట్టూ కొండలు, ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. మైత్రేయ అనేది ఒక మంచి పేరు. సంస్కృతంలో ప్రేమపూర్వకమైనది, అంటే ప్రేమ భరితమైనది అనమాట. ఒక ఫ్రెండ్లీ నేచర్ మైత్రేయ అంటే. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కదా. సో ఇక్కడ ఉండే మనుషులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు అని. ఇలాంటి ల్యాండ్ మీకు ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది. చుట్టూ కొండలు చూసారు కదా, కొండగాలి వస్తుంది మంచిగా. మీకు ఏంటంటే వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. 150 అడుగుల్లోనే బోర్ పడింది మనకి. సో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. సో మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బుకింగ్స్ కూడా ఫాస్ట్గా అవుతున్నాయి. ఎందుకంటే మొత్తం మేము కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, అలాగే సీసీ రోడ్స్ ఇస్తున్నాము. మొత్తం సీసీ రోడ్సే ఫ్రెండ్స్. మినిమం వచ్చి మీకు 30 ఫీట్ రోడ్ వైడ్ రోడ్లు ఉన్నాయి, 30 ఫీట్ వైడ్ రోడ్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ రోడ్ వచ్చి మీకు ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఎండింగ్ వరకు 40 ఫీట్ రోడ్ ఉంది. సో బ్యూటిఫుల్ ఆర్చ్ కూడా డిజైన్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే హౌసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సింగిల్ బెడ్రూమ్ హౌస్లు, వీకెండ్ హోమ్స్ ప్లాన్ చేస్తున్నాం. 150 గజాల్లో ఒక ఇల్లు, ఒక 500 SFTలో మీకు ఇల్లు ప్లాన్ చేస్తున్నాము. ఎవరైనా మీరు కొనుక్కోవచ్చు. 150 గజాల ప్లాట్లో ఒక 500 స్క్వేర్ ఫీట్లో మీకు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇస్తున్నాము. మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే కూడా దాని ప్రకారం మేము కొటేషన్ ఇస్తాము. సో పక్కన ఒక ఊరు కూడా ఆనుకొని ఉంది. మన ప్రహరీ గోడకు ఆనుకొని ఊరికి జనాలు ఉంటున్నారు, హౌసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే హౌసులు ఉంటాయో, జనాలు కనిపిస్తూ ఉంటారో, అదే డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. సో ఇదేంటంటే మీకు హైవేకి, శ్రీశైలం హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఆల్రెడీ డాంబర్ రోడ్డు అప్రోచ్ ఉంది. ప్రస్తుతం 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది, 60 ఫీట్ అవుతుంది అనమాట మన అప్రోచ్ రోడ్డు. సో ఇంకోటి ఏంటంటే హైవే మీద ఏ అర్ధరాత్రికినా మీకు అర్ధరాత్రి పూట వచ్చినా కూడా 5 మినిట్స్లో వాక్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి దగ్గరలో 5 కిలోమీటర్స్ దగ్గరలోనే రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన రింగ్ రోడ్ వస్తుంది కదా. ఎక్కడి నుంచి మీకు కొంగర కాలాల నుంచి ఆమన్గల్ వరకు 42 కిలోమీటర్స్ రింగ్ రోడ్ వస్తుంది. సో అది మీకు ఏంటంటే చాలా 330 ఫీట్ రోడ్ అనమాట. 330 అడుగుల రోడ్ వస్తుంది. దానికి రీసెంట్గా రతన్ టాటా రోడ్ అని పెట్టారు, ఎక్స్ప్రెస్ హైవే. టాటా నేమ్ రతన్ టాటా గారు చనిపోయారు కాబట్టి ఆయన పేరు మీద ఆ రోడ్డు పేరు పెట్టడం జరిగింది. సో ఏంటంటే అది కాకుండా మీకు ఏంటంటే మనకి త్రిబుల్ కూడా ఆమన్గల్ అవతల వస్తుందన్నమాట. అంటే మన వెంచర్ కంటే ఒక 2.5 కిలోమీటర్స్లో అతిపెద్ద జంక్షన్ ఒకటి వస్తుంది, త్రిబుల్ జంక్షన్. అది మనకి 2.5 కిలోమీటర్స్ అంటే ముందే ఉన్నాం మనము. సో ఇన్సైడ్ త్రిబుల్ అవుతుంది. శ్రీశైలం హైవే కూడా ఉంది, ట్రాన్స్పోర్టేషన్, అండ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఉంది. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో ఏంటంటే మీకు మెట్రో ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ నుంచి మీకు త్రిబుల్ వరకు మెట్రో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ శంషాబాద్ మెట్రో వేరు, ఇది స్పెషల్ మెట్రో అన్నమాట. ఎక్స్ప్రెస్ హైవేలో మధ్యలో ఉంటుంది మెట్రో. సో ఎన్నో డెవలప్మెంట్లు శ్రీశైలం హైవేలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఈ స్థలం విషయం ఏంటంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళామంటే చాలా పీస్ఫుల్గా విల్లా కట్టుకొని ఉండొచ్చు. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు ఉన్నాయి, చూస్తున్నారు కదా, గ్రీనరీ ఉందన్నమాట. అదేంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్లు కానీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండవు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మీకు హ్యాపీగా ఉండొచ్చు. హైవే కూడా దగ్గరగా ఉండటం వల్ల మీరు ట్రాన్స్పోర్టేషన్కి అసలు ఏమి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా, మైత్రేయ వెంచర్ చాలా డీసెంట్గా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ప్రశాంతమైన గార్డెన్స్ ఉన్నాయి. సో మనం ఇంకా అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. అందుకని ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే బ్యూటిఫుల్గా మంచి ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందుకే మనకు దాంట్లో ప్లాంట్ కనిపించలేదు. ప్లాంట్స్ మీకు ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇంకా చాలా సుందరంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వల్ల ఏం బెనిఫిట్ అంటే మీకు పవర్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. వర్షాకాలం వచ్చిన గాలులకి మీకు పోల్స్ పడిపోకుండా ఉంటాయి, అలాగే వైర్లు లూజ్ కనెక్షన్స్ జారిపోకుండా ఉంటాయి. గాలి వచ్చిన పక్షులు అన్నా కూడా మనకి పవర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా ఏమి ఉండకుండా అండర్ గ్రౌండ్
ఎలక్ట్రిసిటీ పెడుతున్నాము. ఆ హెచ్ఎండిఏ నామ్స్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. అలాగే మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఒక రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేంటంటే కొన్ని విల్లాస్ మీకు రిసార్ట్ లాగా తయారు చేసి అందులో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ప్లానింగ్ జరుగుతుంది. కాకపోతే అది ఇంకా మేము అనౌన్స్ చేయలేదు. మ్యాక్సిమం అది కూడా వర్కౌట్ అవుతుంది. అందమైన ప్లేస్లో చూడండి, డ్రైనేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. ప్రతి ప్లాట్ కూడా నానా కనెక్షన్ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ ఇచ్చేసాము. అలాగే మీకు ఏంటంటే వాటర్ కూడా సంప్ కట్టడం జరిగింది, శాండ్ ఫిల్టర్ కూడా అయిపోయింది సంప్ కట్టడం. సో ఏంటంటే మీకు అన్నీ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్, వర్క్స్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. సీసీ రోడ్స్ వేసిన తర్వాత మీకు ప్లాంటేషన్ వేసిన తర్వాత చూడండి, పక్కన వెనకాల హౌసెస్ చూస్తున్నారు కదా, ఊరు ఎంత పక్కన హౌసెస్ జనాలు ఉంటున్నారు చూసారా, ఒక ఊరే ఉంది మనకు వెంచర్ అనుకోని చూస్తున్నారు కదా. సో మనుషులు ఉంటున్నారు కాబట్టి మనకి మిల్క్ కానీ కిరాణా ఐటమ్స్ కానీ ఏవైనా మనుషులు కానీ దొరికే అవకాశం ఉంటుంది. మనకి ఇబ్బంది లేకుండా వర్కర్స్ దొరుకుతారు, మిల్క్ దొరుకుతుంది ప్రశాంతంగా, మన కిరాణా ఐటమ్స్ దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ప్రశాంతంగా భయం లేకుండా మన వెంచర్లో అతి తక్కువ ఖర్చుతో మీరు ఇంటికి ఓనర్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా, ఇది త్రిబుల్ మార్కింగ్, ఇది త్రిబుల్ మార్కింగ్ అనమాట. మీరు చూసింది అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు కదా త్రిబుల్ మార్కింగ్ దగ్గర, అది త్రిబుల్ మార్కింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రోడ్స్ కటింగ్ అయిపోయింది, ఓన్లీ సీసీ రోడ్స్ వర్క్ పెండింగ్ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. ఆ 2 వర్క్లు అయిపోయిన తర్వాత ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మా సండే రోజున సైట్లో కూర్చున్నాను. సో మీరేంటంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సైట్ విజిట్ కోసం నాకు ప్లాన్ చేయండి, కాల్ చేయండి. సో ఇక్కడ 28 లక్షల్లో మీకు హౌస్ చూడండి ఇలా ఉంది, మోడల్ హౌస్ డిజైన్ చేశాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ అవర్ వెంచర్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ అయిపోతున్నాయి, కార్నర్ ప్లాట్స్ అయిపోయాయి, రండి ప్లీజ్.